వెల్కమ్ టు జూనియర్ సైంటిస్ట్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎలా వచ్చిందో తెలుసుకుందామా? చూడండి, ఇక్కడ ఒక స్క్వేర్కి 5 సైడ్గా ఉన్న స్క్వేర్ని నేను 2 పార్ట్స్గా ఒక 2 3 సెంటీమీటర్స్ లెంత్గా నేను తీసుకుంటున్నాను. ఇలా విభజించాను. ఆ తర్వాత మనకి మొత్తం 4 బాక్సులు ఫామ్ అయ్యాయి. ఇక్కడ 2 స్క్వేర్లు ఫామ్ అయ్యాయి, మనకి 2 రెక్టాంగిల్స్ ఫామ్ అయ్యాయి. వాటి ఏరియా తీసుకుంటే స్క్వేర్స్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఏరియా అవుతుంది. రెక్టాంగిల్ ఏరియా 2 ఇంటూ 3 ఏరియా మనకు వస్తుంది. తర్వాత ఈ మొత్తం ఏరియాని యాడ్ చేస్తే మనకి స్క్వేర్స్ ఏరియా 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, రెక్టాంగిల్స్ ఏరియా 2 ఇంటూ 3గా మనకు 2 టైమ్స్ వస్తుంది. ఇక్కడ మొత్తం స్క్వేర్ ఏరియా సైడ్ ఇంటూ సైడ్, సైడ్ అనేది 2 ప్లస్ 3గా డివైడ్ చేస్తాము. ఇక్కడ ఈ 2 3ని a, b అనుకుంటే మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.